ఇవాళ సాయంత్రం మూసీ అభివృద్ధిపై రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునరుజ్జీవం బ్యూటిఫికేషన్ పై కీలకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో మూసీ నది ప్రక్షాళన అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలను వివరించనున్నారు. ఎవరికి నష్టం కలగకుండా ఇళ్లను తొలగించకుండానే మూసీని ఎలా సుందరీకరించవచ్చో గణాంకాలతో సహా వివరించనున్నారు. అనంతరం మూసీ పరివాహక ప్రాంత బాధితులకు భరోసా కల్పిస్తూ వారికి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, ఇవాళ కేటీఆర్ ఏ పాయింట్స్ పైన ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది? ఏదైతే మూసీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అడవిడితనాన్ని మూసీలో ఉన్న ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న దురంగతాన్ని వల్ల మరొకసారి ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హిమాయత్ సాగర్ లో మూసీ బాధిత కుటుంబాల సమక్షంలోనే ఈ పీపీటీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హిమాయత్ సాగర్ లోని మూసీ బాధిత కుటుంబాల ఆధ్వర్యంలో ఈ పీపీటీ ఉంటుంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ చేసిందో ఆ మూసీ అభివృద్ధి కార్యక్రమాన్ని, మూసీ బ్యూటిఫికేషన్ ను ఇవాళ ఆ బాధిత కుటుంబాలకు వివరించనున్నారు. ఎప్పుడైతే మూసీ బ్యూటిఫికేషన్ వల్ల ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగలేదు, ఏ ఒక్కరు కూడా నిర్వాసితులు కాలేదు. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇవాళ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఈ విధంగా చేయాల్సిన ఏర్పడింది. ఇవాళ 10,017 ఇళ్లను నేలమట్టం చేస్తామని చెప్పేసి ఇప్పటికే గతిపించిన నేపథ్యంలో ఎందుకు పేదల ఇల్లు కూల్చి వాళ్ళ పెద్దలకు పంచిపెడతారనే అన్ని అంశాల్లో కూడా పూర్తి వివరణ ఇవ్వనున్నారు. నిన్న ఇదే విషయానికి సంబంధించి మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సైతం స్పష్టం చేశారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారు, ఇందులో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియా ఉందని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి పూర్తిగా ఇది బ్యూటిఫికేషన్ తప్ప బ్యూటిఫికేషన్ కాదని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పదే చెప్తున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ మరొకసారి నిన్న ప్రభుత్వం ఇచ్చింది మూసీకి సంబంధించి దానికి సంబంధించి అన్ని అంశాలను కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పీపీటీ ద్వారా వివరించనున్నారు. పూర్తిగా మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదు, అడ్డుకోపోము. దాన్ని అలా అని మూసీలో ఏదైతే పేదల ఇల్లు కూల్చడం పట్ల మాత్రమే మా అభ్యంతరం అని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది. నిన్న హరీష్ రావు కూడా దీన్ని స్పష్టం చేశారు. కనుక ఇవాళ కేటీఆర్ కూడా ఏదైతే నాగోల్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 6 కిలోమీటర్ల మేర మూసీ బ్యూటిఫికేషన్ చేసిన పనులను, ఆ అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ మరొకసారి అక్కడ ఉన్న మూసీ బాధిత కుటుంబాలకు వివరించనున్నారు. ఏదైతే ఆ 6 కిలోమీటర్లలో ఏ ఒక్కరు కూడా నిర్వాసితులేరు, ఏ ఒక్కరి ఇల్లు కూడా కూల్చలేదు, ఏ ఒక్కరిని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 10,017 ఇళ్లను నేలమట్టం చేసి ఆ నేలమట్టం పైనే ఇవాళ మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద ఇవాళ పేదల ఇల్లు కొట్టి పెద్దలకు వంచడనే సూత్రంతో ఇవాళ ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ అన్ని విషయాలను కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హిమాయత్ సాగర్ లో వివరిస్తున్నారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూసీ బాధిత కుటుంబాలతో పాటు పలువురు ఇంటలెక్చువల్స్ కూడా హాజరయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో చేసిన మూసీ అభివృద్ధిని, ఆనాడున్న మూసీ ప్రక్షాళనకు ఆనాడు తీసుకున్న చర్యలను, ఎస్పీపీల విషయంలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కేటీఆర్ మూసీ పరిస్థితి ప్రాంతాల్లో నిర్మించిన ఎస్పీలను కూడా సందర్శించారు. ఎస్పీల వల్ల నీటి శుద్ధీకరణ ఏ విధంగా జరుగుతుంది, నీటి శుద్ధీకరణ వల్ల ఏం లాభం జరుగుతుందని ఇప్పటికే వివరించారు. మరొకసారి కూడా వాళ్ళ పవర్ ప్లాంట్ ప్రతినిధి గారు వివరించి వాళ్ళ ప్రభుత్వానికి ఒక జవాబు చెప్పనున్నారు, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించనున్నారు. పూర్తిగా వాళ్ళ ఏదైతే ఆ ప్రభుత్వం పదే చెప్తుందో ఆ 10,017 ఇల్లు కూల్చుతామని చెప్పి ఎందుకు కూల్చున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పీపీటీ ద్వారా ప్రజలకు పూర్తి వాస్తవాలను మరొకసారి వివరించనున్నారు. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.